ఆఫ్ మాసెస్ నందమూరి కలెక్షన్లు వచ్చినాయని చెప్పి ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడదాం. అంతకన్నా ముందు బాలయ్య గారు అభిమానులు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. వీడియోకి అయితే బీవచ్చంగా లైక్స్ అయితే రావాలి. అదనమాట డే వన్లో వచ్చేసరికల్లా చూసుకుంటే ఏరియాల వైజ్గా మనం అయితే చూసుకుందాం. నైజాంలో వచ్చేసరికల్లా 10 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే రావడం జరిగింది. 7 కోట్ల వరకు అయితే షేర్ రావడం జరిగింది. సీడెడ్లో చూసుకుంటే 5 కోట్ల షేర్ రావడం వరకు షేరు. గుంటూరులో 3.50 లక్షల వరకు షేర్ రావడం జరిగింది. కృష్ణాలో 1,75,00,000 షేర్ రావడం జరిగింది. నెల్లూరులో 1,50,00,000 వరకు షేర్ రావడం జరిగింది. ఏరియాల వారీగా చూసుకుంటే దారుణమైనటువంటి కలెక్షన్లు అయితే దుమారంతో లేపుతుండు బాలకృష్ణ గారు. అసలు ఆయన పోస్ట్ పోన్ తర్వాత వచ్చినా సరే ఇంతగానో కలెక్షన్లు ఇంతగానో మాస్ ర్యాంపేజ్ ఉంటుందని చెప్పి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయలేరు. ఎందుకంటే పోస్ట్ పోన్ తర్వాత వస్తే చాలామంది ప్రీమియమ్స్ బుక్ చేసుకున్న తర్వాత చాలామంది క్యాన్సిల్ అయినాయి. అంతేకాకుండా ఓవర్సీస్లో కూడా చాలామంది అయితే క్యాన్సిల్ కావడం జరిగింది. అయినా సరే డే వన్లో ఇంతగానో కొంతమంది అయితే నెగిటివ్ టాక్ అయితే చేస్తారు ఫస్ట్ డేలో వచ్చేసరికల్లా. అయినా సరే ఆఫ్లైన్లో వచ్చేసరికల్లా పాజిటివ్ టాక్తోనే మూవీ అయితే నడిచిందనమాట. అయినా సరే డే వన్లో వచ్చేసరికల్లా ఇంతగానో కలెక్షన్ సాధించారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. డాకు మహారాజ్ వచ్చేసరికల్లా 25,60,00,000 వరకు షేర్ వస్తే అఖండ మూవీకి 26,60,00,000 వరకు షేర్ అయితే వచ్చింది. గ్రాస్ వచ్చేసరికల్లా 39,68,00,000 వరకు అయితే గ్రాస్ అయితే రావడం జరిగింది. కర్ణాటక ఒక 2.5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ కలిపితే అదొక 2.5 కోట్లు, వరల్డ్ వైడ్గా మొత్తం 31 కోట్ల షేర్ అయితే రావడం జరిగింది. మొత్తం కలుపుకుంటే 54 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. అసలు ఇంతగానో రికార్డు ఇంతగానో ర్యాంపేజ్ ఏ మూవీ కూడా ఉండదన్నమాట. బాలకృష్ణ గారి కెరియర్లోనే వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. ఎందుకంటే డే వన్లో చూసుకుంటే ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా రానటువంటి కలెక్షన్లు అఖండ మూవీతోనే బోయపాటి శ్రీను గారు నటిస్తే అయితే వచ్చినాయి. అంతేకాకుండా డే టూలో కనుక చూసుకుంటే ఏ మూవీకి అయినా సరే ఆక్యుపెన్సీ అయితే తగ్గుతుంది అనమాట. డే టూలో వచ్చేసరికల్లా డే వన్ కంటే కూడా డే టూలో 50% అయితే మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ అఖండ మూవీకి అట్లా లేదనమాట. అది మొత్తం కూడా డే వన్లో చూసుకుంటే 70% ఆక్యుపెన్సీ నమోదైతే డే టూలో వచ్చేసరికల్లా 40% ఆక్యుపెన్సీ అయితే నమోదైంది. అంటే దగ్గర ఒక 10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు అయితే ఒక 20 కోట్ల వరకు అయితే ఈజీగా అయితే గ్రాస్ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. డే టూలో వచ్చేసరికల్లా మన అఖండ మూవీ అయితే ఒక 80 కోట్ల వరకు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం కలుపుకుంటే డే 3లో కూడా బీవచ్చమైనటువంటి కలెక్షన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. డే 3లో సండే కావడం వల్ల నాకు తెలిసినంత వరకు అయితే 20 కోట్ల నుంచి 25 కోట్ల మధ్యలో అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నెంబర్ వచ్చేసరికల్లా గ్రాస్ పురానికి వస్తే, ఎందుకంటే సండే కావడం వల్ల చాలామంది అయితే సెలవులు తీసుకుంటారు, చాలామంది అయితే మూవీ ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ మూవీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డే 3లో 25 కోట్ల వరకు లేకపోతే 20 కోట్ల వరకు షేర్ గ్రాస్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. దీనిపైన మీరు అనుకున్నారో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.